నమస్తే అండి. నా పేరు కామేశ్వరి. పూజా సామాగ్రి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మేము ప్రతి నెల అభిషేకం చేసుకుంటాం ఇంట్లో. అప్పుడు ఇలాంటి కమ్యూనిటీలో ఉన్నప్పుడు చాలా అవస్థలు, పువ్వులు దొరక్క, బిల్వపత్రాలు దొరక్క, చిన్న చిన్న వస్తువుల కోసం కూడా చాలా ఆదుర్దా పడాల్సొస్తుంది. కల్తీ సరుకులు ఏవి కల్తీయో, ఏవి కల్తీ కావో కూడా మాకు అంత ఇదిగా తెలియదు. మేమేమో ఇక్కడ ఈ కమ్యూనిటీలో విన్నాము కరిష్యే గురించి. మనం మంత్రంలో చెప్తాం కదండి, కరిష్యామి అంటే పరిశుద్ధంగా చేసే ఒక కార్యక్రమం, ఒక పని కదా అది. సో మంచి వస్తువులతో చేస్తే దాని ఫలితం కూడా అలా ఉంటుందని నా అభిప్రాయం. ఇలా అటు ఇటు తిరగక్కర్లేకుండా ఒక చోట అన్ని వస్తువులు మనకి దొరుకుతాయి. అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉన్నందుకు చాలా సంతోషం అండి. కుంకుమ కూడా మునుపు నేను ఎక్కువగా కుంకుమ పెట్టుకునేదాన్ని, కానీ ఆ పెట్టుకున్న చోట దురద, ఆ కల్తీ కుంకుమ వల్ల చాలా బాధపడ్డాను. అందుకని స్టిక్కర్స్కి మారిపోయాను. ఇది మన సాంప్రదాయం కాకపోయినా దానికి షిఫ్ట్ అయ్యాము. పసుపు అంతే, రాసుకుంటే ఇన్ఫెక్షన్, కాలి దురదలు వచ్చేస్తున్నాయి. ఇలాంటివన్నిటి నుంచి విముక్తి పొందాలంటే ఓ రకంగా ఇలాంటి మంత్లీ కిట్ కొనుక్కుంటే వాళ్ళు అన్నీ ఆర్గానిక్ అది అన్నీ ఇస్తున్నారు. దానివల్ల మనకి నమ్మకంగా మనం హృదయపూర్వకంగా ఏది చేయాలన్నా చక్కగా చేసుకోగలం. దానికి మంచి ఫలితాన్ని పొందగలం నా అభిప్రాయం.